ఈ ప్రాబ్లం చూడండి. 2 పాయింట్ చార్జెస్ QA is equal to 3 microcoulomb and QB is equal to -3 microcoulomb are located 20 centimeters apart in vacuum. What is the electric field at the midpoint O of the line AB joining the two charges? If a negative test charge of magnitude 1.5 into 10 to the power of -9 coulomb is placed at this point, what is the force experienced by the test charge? మన మోటివ్ ఏంటి అంటే రెండు చార్జెస్ ఉన్నాయి, QA అండ్ QB. ఈ రెండు చార్జెస్ వలన వీటి సెంటర్ పాయింట్ దగ్గర ఉన్న ఫీల్డ్ మనం కనుక్కోవాల్సి ఉంది. అది మన మోటివ్. అలాగే ఈ సెంటర్ పాయింట్ దగ్గర, ఈ మిడ్ పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ స్మాల్ q అనే ఒక ఛార్జ్ పెట్టినప్పుడు ఆ ఛార్జ్ ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేది మనం కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం ఏ క్వాంటిటీస్ ఇచ్చారనేది. QA ఇచ్చారు, అది 3 మైక్రో కూలుమ్. దాన్ని SI యూనిట్లో రాస్తే 3 into 10 to the power of -6 కూలుమ్. అలాగే QB is equal to -3 మైక్రో కూలుమ్, దట్ ఈస్ ఈక్వల్ టు -3 into 10 to the power of -6 కూలుమ్. అలాగే డిస్టెన్స్ D is equal to 20 సెంటీమీటర్స్ లేదా 20 into 10 to the power of -2 మీటర్. అంటే ఈ డిస్టెన్స్ ఏమో D/2 అవుతుంది, ఈ డిస్టెన్స్ D/2 అవుతుంది, ఎందుకంటే ఈ పాయింట్ మిడ్ పాయింట్ కాబట్టి. ఇప్పుడు ఈ పాయింట్ మిడ్ పాయింట్ దగ్గర ఉన్న ఫీల్డ్ మనం కనుక్కోవాలి. దానికోసం రిజాల్వ్ చేద్దాము. ఈ మిడ్ పాయింట్ దగ్గర QA వలన ఉండే ఫీల్డ్ ఎంతో కనుక్కుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ kept at A, that is EA, is equal to 1/4 pi epsilon naught into QA by R square. ఇక్కడ R అంటే ఈ QA ఛార్జ్ దగ్గర నుంచి మిడ్ పాయింట్ దగ్గర ఉన్న డిస్టెన్స్, అది D/2 అంటే Dలో సగం. సో ఇక్కడ R is equal to మనం 10 into 10 to the power of -2 మీటర్స్గా రాయొచ్చు, లేదా 10 to the power of -1 మీటర్. ఇక్కడ ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 pi epsilon naught యొక్క వాల్యూ 9 into 10 to the power of 9 into QA వచ్చేసి 3 into 10 to the power of -6 డివైడెడ్ బై R వచ్చి 10 to the power of -1 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 9 3s are 27 into 10 to the power of 9 -6, ఇక్కడ 10 to the power of -2 వస్తుంది, పైకి వెళ్తే +2, దట్ ఈస్ ఈక్వల్ టు 27 into 10 to the power of 5 వస్తుంది. లేదా దీన్ని ఇంకో రకంగా రాయించుంటే 2.7 into 10 to the power of 6 న్యూటన్ పర్ కూలుమ్. ఇక్కడ EB వాల్యూ చూద్దాం. EB అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు QB ఛార్జ్ 1/4 pi epsilon naught into QB by R square. ఇక్కడ ఈ QAకి QBకి మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి ఈ ఫీల్డ్ వాల్యూ కూడా సేమ్ వస్తుంది, 2.7 into 10 to the power of 6 న్యూటన్ పర్ కూలుమ్. ఇక్కడ ఇప్పుడు డైరెక్షన్ కన్సిడర్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే మనం QA పాజిటివ్ ఛార్జ్ కాబట్టి దీని ఫీల్డ్ టువర్డ్స్ మిడ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ QB నెగిటివ్ కాబట్టి ఫీల్డ్ డైరెక్షన్ టువర్డ్స్ QB ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర EA EB రెండు ఒకే డైరెక్షన్ యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి వీటి యొక్క రిజల్టెంట్ ఆ మిడ్ పాయింట్ దగ్గర ఎలా ఉండాలంటే రెండు సమ్అప్ చేయాలి, అంటే కలపాలి. సో EQ is equal to EA ప్లస్ EB. ఇవి రెండు వెక్టార్స్ అయినా సరే వీటి మధ్య యాంగిల్, ఈ రెండు డైరెక్షన్ల మధ్య యాంగిల్ 0 కాబట్టి వీటిని ఆల్జిబ్రాయిక్గా యాడ్ చేసేయచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 2.7 into 10 to the power of 6 న్యూటన్ పర్ కూలుమ్, దట్ ఈస్ ఈక్వల్ టు 5.4 into 10 to the power of 6 న్యూటన్ పర్ కూలుమ్. ఇది ఆ సెంటర్ దగ్గర ఉన్న ఫీల్డ్. ఇప్పుడు నేను ఫోర్స్ కనుక్కుంటున్నాను. ఫోర్స్ ఫార్ములా ఏంటి? F is equal to QE, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మీరు పెట్టిన టెస్ట్ ఛార్జ్ ఎంత 1.5 into 10 to the power of -9 కూలుమ్ ఇంటూ ఈ వాల్యూ వచ్చేసి 5.4 into 10 to the power of 6 న్యూటన్ పర్ కూలుమ్. కూలుమ్ కూలుమ్ క్యాన్సిల్, సో న్యూటన్, ఫోర్స్కి యూనిట్ న్యూటన్, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండు మనం మల్టిప్లై చేసినట్టయితే 1.5 into 5.4 నియర్లీ మీకు వాల్యూ
So it is nearly 8.1 into 10 to the power of minus 3 newtons.